మనం జనం మధ్యలో ఆయన తీసుకుపోయినాం. అది కొండమురళి రాత్రి కూడా పగలనక ఆయన ఇంకా మరి పడుకోవడం జరిగింది. నాకు చేసిన చిన్న సాయం ఆయనే. కోర్టు కేసులో రాత్రి మరి కడప నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చినందుకే ఇంకా ఇప్పటికీ ఆ కృతజ్ఞత. నేను ఎమ్మెల్సీని రాజీనామా చేసిన కొండా శ్రీరేఖ అని చెప్పిన, రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉండవద్దు, రాజీనామా చేయండి. మరి వెంటనే చేయడం జరిగింది. నేను రేవంత్ అన్నకు అదే చెప్పదలుచుకున్నా. అన్నా, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టపట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడిని ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి గీతాలు గీక్కుంటాడు, గడ్డం గీక్కుంటాడు. అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ను తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. దూరం చేస్తాడో నాకు తెలియదు. ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండు. మరి అన్ని కాడ ఇస్తున్నావు. ఆపరేషన్ కగార్ జరుగుతుంటే వరంగల్లో మన సీను, మరి అలాగే కొన్ని సంఘాలు మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలే. ఇలా ఒక బీసీ బిడ్డ ఎన్కౌంటర్ అయిండు. మరి దాని గురించి మనం ఎవరు మరి మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారు, ఎంతకు ఈ కొండమురళి ఏంది అని. మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండమురళి లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండమురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. కూర్చొని చర్చించుకోవడం జరిగింది. దీని మీద మాత్రమే ఇంతవరకు జరిగింది. పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ పొరవని రోడ్డు మీద వేయకుండా ఉండాలనే అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. పార్టీ గీత దాటి నువ్వేం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ ఏది ఉంటే చెప్పుకోవాలని మొదటికి కూడా నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే. గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అడ్డ మీద వెళ్ళడం పోయి తిరుగుతున్నాం. ఒదికి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తుందంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం చేసుకుంటే ఎవరికి చెప్తారు? అది ఆలోచన అధిష్టానానికి కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు, పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తున్నది దాంట్లో.